వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య రాజీ కుదిరిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవడానికి వైఎస్ జగన్ వచ్చినప్పుడు కోర్టు దాఖలు పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళి తల్లి విజయమ్మను కలిశారు. ఆ క్రమంలోనే సోదరుల మధ్యన ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు జరిగాయి అనేది ఖచ్చితంగా గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో ముఖ్యంగా పులివెందుల, కడపలో అయితే స్థానికంగా ఈ మాట బలంగా వినిపిస్తోంది. వైఎస్ షర్మిలతో వైఎస్ జగన్ రాజీకి వచ్చారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఇద్దరి మధ్య ఇప్పుడు పాత విభేదాలు ఏదైతే ఆస్తికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఇతర వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఇవన్నిటికీ చెక్ పెట్టే దిశగా రాజీ కుదిరింది. లోటస్ పాండ్లో తల్లి విజయమ్మతో కలిసినప్పుడు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. సో రానున్న కాలంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కీలకమైన పరిణామంగా మారనుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కోసం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి. సో జగన్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే సోదరి షర్మిల మరోవైపు ప్రచారం చేసుకుంటూ పార్టీకి ఒక కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివిధ ఆస్తి లావాదేవీలు, ఇతర కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఆమె తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేసే క్రమంలో, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఆ పార్టీని కూడా క్లోజ్ చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా జగన్ లోటస్ పాండ్లో తల్లి విజయమ్మను కలిసిన తర్వాత వైఎస్ షర్మిల కొద్ది కాలంగా వైఎస్ జగన్ పై ఎటువంటి ఆరోపణలు చేయకుండా మౌనంగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో లోటస్ పాండ్లో జరిగినటువంటి సమావేశం తర్వాతే ఆమెలో ఈ మార్పు కనిపించింది. ఈ మార్పు చూడవచ్చని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ఇద్దరి మధ్య రాజీ కుదిరిందనే వార్త మాత్రం కడప గడపలో గట్టిగా వినిపిస్తున్నమాట. అదే నిజమై ఉంటే, అదే ఖచ్చితంగా నిజం జరిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇది ఖచ్చితంగా ఒక ఊపు ఇచ్చే అంశంగా మారనుంది. సో ఏదైనప్పటికీ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల తిరిగి రాజీ కుదిరిందనే వార్త వాస్తవమై ఆమె తిరిగి పార్టీలో చేరితే మాత్రం పార్టీకి మరింత బలం చేకూరే అవకాశాలు లేకపోలేదు.